టీశాట్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అభ్యర్థులకు వీక్షకులకు స్వాగతం. జియోగ్రఫీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విభాగంలో మనం చర్చిస్తున్న అంశము పీడనా మండలాల విస్తరణ. ఈ పీడనా మండలాల విస్తరణలో క్షితిజ సమాంతర విస్తరణ అనేది మనం ప్రధాన అంశంగా గత సెషన్లో చూస్తున్నాం. ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్గా మనం ప్రారంభించినట్లయితే ఈ ఉష్ణోగ్రత మరియు భూమి యొక్క భ్రమణము అనే అంశాల వల్ల పీడనా మండలాలు క్రింది విధంగా విస్తరించున్నాయి. స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫిగర్ను పరిశీలించినట్లయితే భూమధ్య రేఖా ప్రాంతంలో అల్పపీడన మండలం, దాని తరువాత ఉపాయన రేఖా ప్రాంతాలు 2 అధిక పీడన మండలాలు, దానికి మరలా అవతల ఉపద్రవ ప్రాంతాల్లో 2 అల్పపీడన మండలాలు, మరలా దానికి ఎగువన ధ్రువ ప్రాంతాల్లో 2 అధిక పీడన మండలాలు విస్తరించున్నాయి. సో ఇక్కడ మనము క్షితిజ సమాంతర పీడన విస్తరణ కనుక పరిశీలించినట్లయితే 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి టెంపరేచరు, రెండవది రొటేషన్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్, అంటే ఉష్ణోగ్రత మరియు భ్రమణం అనేది. ఉష్ణోగ్రతను పరిశీలించినట్లయితే భూమధ్య రేఖా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద వాయురాశులు వ్యాకోచించడం వల్ల వాయురాశుల పరిమాణం క్రింది స్థాయిలో తగ్గి ఫలితంగా పీడనం అనేది తగ్గుతుంది. ధ్రువాల వద్ద చూసినట్లయితే అల్ప ఉష్ణోగ్రతల వల్ల వాయురాశులు సంకోచించి వాటి యొక్క పరిమాణం దిగువ స్థాయిలో భూమి యొక్క సగటు ఎత్తుకి దగ్గరలో అధికంగా కేంద్రీకరించబడడం వల్ల వాయురాశుల పరిమాణం పెరిగి పీడనం అనేది కూడా పెరుగుతుంది. సో థర్మల్లీ ఇండ్యూస్డ్ ప్రెషర్ బెల్ట్స్ కెన్ బి సీన్ అట్ 2 locations. Thermally induced pressure belts can be seen at 2 locations because of high temperatures, low pressure at the equatorial region, and because of low temperatures, high pressures at the polar regions, both at the North Pole and South Pole. The other factor which influences the pressure distribution is nothing but the rotation of the planet Earth. మరొక అంశాన్ని గమనించినట్లయితే రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క భ్రమణం అనేది క్షితిజ సమాంతర పీడన విస్తరణ ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొరియాలిస్ ఫోర్స్ అనేది ఏమిటంటే ఇటువైపు పనిచేసేటటువంటి కేంద్రం నుంచి వెలుపల పనిచేసేటటువంటి అపకేంద్ర బలం ఏదైతే ఉందో, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది భ్రమణం వల్ల 2గా విభజించబడుతుంది. సింపుల్గా మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్న అంశం ఇది. కొరియాలిస్ ఫోర్స్ అనేది కొంచెం కఠినమైన అంశమే, కానీ దాని మీద మనకు అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. కొరియాలిస్ బలం అనేది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో టువర్డ్స్ నార్త్ పోల్ ఒక వైపుకి, టువర్డ్స్ సౌత్ పోల్ ఒకవైపుకి వెళ్తుంది. అంటే భూమధ్య రేఖా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద కన్వెక్షనల్ కరెంట్స్గా సంవహన ప్రవాహాలుగా పైకి లేవబడినటువంటి వాయురాశులు కొంత ఎత్తు దాటిన తర్వాత కొరియాలిస్ ప్రభావం వల్ల అవి సవ్య దిశలోను అపసవ్య దిశలోను, అంటే టువర్డ్స్ నార్త్ పోల్, టువర్డ్స్ సౌత్ పోల్ 2 వైపులకు కూడా అది మళ్లించబడతాయి. ఇలా వెళ్ళేటువంటి పవనాలు ఒక 23.5 డిగ్రీలు లేదా 23 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉత్తర అక్షాంశాలు మరియు దక్షిణ అక్షాంశాల మధ్య కొంత వాయురాశులు చల్లబడి మరలా కిందకి ప్రయాణిస్తాయి. ఈ పయనించే సమయంలో ఇది ఉప ఆయన రేఖా ప్రాంతం అంటాం దీన్ని. ఉప ఆయన రేఖా ప్రాంతంలో ఇలా ప్రవహించే వాయురాశులు కొంత కిందికి డిసెంట్ అవుతాయి. డిసెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్ కెన్ బి సీన్ ఇన్ బిట్వీన్ 2 latitude regions, దట్ ఈస్ నథింగ్ బట్ ద 23 and 35 degrees నార్త్ అండ్ సౌత్ latitudes region. సో ఇలా కిందకి వచ్చేటువంటి డిసెంట్ అయ్యేటువంటి కిందకి వ్యాపించేటువంటి ఈ వాయురాశుల వల్ల ఆల్రెడీ కొంత ఎగ్జిస్టింగ్ ఎయిర్ మాసెస్కి ఇంక సమ్ అదర్ ఎడిషనల్ మాసెస్ తయారు కావడం వల్ల మాస్ అనేది పెరిగితే, ద్రవ్యరాశి పెరిగితే ఆటోమేటిక్గా పీడనం పెరుగుతుంది. ఈ విధంగా కొరియాలిస్ బల ప్రభావం వల్ల ఉప ఆయన రేఖా ప్రాంతాల్లో 2 అర్ధగోళాల్లో కూడా, బోత్ ద హెమిస్ఫియర్స్ రెండిట్లో కూడా ఏమవుతుందంటే అధిక పీడన మండలాలు ఏర్పడతాయి. వీటిని ఏమంటున్నామంటే సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ అంటున్నాం. దీని తరువాత ఇక్కడ మరొక పీడన మండలం ఉంది, సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్స్ అంటున్నాం దీన్ని. ఈ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్స్ కనుక చూసినట్లయితే
ఇవి ఏ విధంగా ఏర్పడినాయి అనే అంశము ఇప్పటికీ కూడా పరిశోధనలోనే ఉన్నది. కానీ ఒక థియరీ ప్రకారము గమనించినట్లయితే ఈ విధంగా కింది విధంగా దాన్ని విశ్లేషణ చేశారు. ఏ విధంగా చేశారంటే కోరియాలిస్ ఫోర్స్ అనేది మనకు ఫార్ములా ఏమిటంటే 2v ఒమేగా సైన్ ఫై అన్నారు. ఇక్కడ v అనేది వాయురాశుల యొక్క వేగాన్ని, ఒమేగా అనేది భ్రమణ వేగాన్ని, సైన్ ఫైలో ఫై అనేది లాటిట్యూడ్ని అక్షాంశాన్ని తెలియజేస్తుంది. సో ఒమేగా డినోట్స్ యాంగులర్ వెలాసిటీ, v డినోట్స్ విండ్ వెలాసిటీ అండ్ ఫై డినోట్స్ ద లాటిట్యూడ్ ఆఫ్ ద పర్టికులర్ రీజియన్, అక్షాంశాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం తెలుసా అండి sin 0 degrees is equal to 0, sin 90 degrees is equal to 1. సో సైన్ వాల్యూ మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 1. సో sin 0 అన్నప్పుడు ఇక్కడ మనకి భూమధ్య రేఖ వద్ద కోరియాలిస్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. కానీ కొంత ఎత్తుకు వెళ్ళే కొలది వాయురాశులు ఇక్కడ ఏవైతే పైకి వ్యాకోచిస్తున్నాయో సంవహన ప్రవాహాల రూపంలో అవి ఒక 14-15 కిలోమీటర్లకి లేదా 12 కిలోమీటర్లకి ఎగువకు వెళ్ళేసరికి అప్పుడు కోరియాలిస్ బల ప్రభావం పనిచేస్తుంది. అది కూడా ఒక 2 డిగ్రీలు 3 డిగ్రీల అక్షాంశాల నుంచి పనిచేస్తుంది. సో ఈ విధంగా పనిచేసే ఈ కోరియాలిస్ బల ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ వాయురాశులు ధ్రువాల వైపుకి మళ్లించబడతాయి. సో ఈ విధంగా మళ్లించినట్టు వాయురాశులు కొంత ఇక్కడ ఉద్దాపనం చెందుతున్నాయి, అంటే ఇక్కడ డిసెంట్ అవుతున్నాయి ఈ ప్రాంతంలో, ఉపాయన రేఖ అధికపీడన మండల ప్రాంతం. ఈ విధంగా పైకి వెళ్ళే కొలది ధ్రువాల వద్దకు వెళ్ళేసరికి కోరియాలిస్ ఫోర్స్ మ్యాక్సిమం కావాలండి. మ్యాక్సిమం అయినప్పుడు ఇక్కడ కోరియాలిస్ బల ప్రభావం ఏంటంటే వాయురాశులను బయటికి నెట్టేయడమే. ఇది అపకేంద్ర బలమే, ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇలా నెట్టవలసిన వాయురాశులు బయటికి నెట్టబడలేదు. ఎందువల్ల అంటే కోరియాలిస్ ఫోర్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్ వెన్ ద ఎయిర్ మాసెస్ ఆల్టిట్యూడ్ is just about 12 kilometers and 12 kilometers and above onwards. ఓకే, కానీ ఇక్కడ వాయురాశులన్నీ కూడా అల్ప ఉష్ణోగ్రతల వద్ద ఉండడం వల్ల ధ్రువ ప్రాంతాలలో ఈ వాయురాశులన్నీ కూడా కింది వైపుకు ఆకర్షించబడి ధ్రువాల వైపుకు ఆకర్షించబడి చాలా లెథర్జిక్గా ఉన్నాయి. దే ఆర్ సో లెథర్జిక్ ఎయిర్ మాసెస్, దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మూవ్ బికాస్ ఆఫ్ లెస్ టెంపరేచర్, నో ఎనర్జీ విత్ దెమ్. దట్స్ వై దే ఆర్ అనేబుల్ టు మూవ్, దే ఆర్ సో మచ్ లెథర్జిక్. సో ఈ విధంగా ఉన్నటువంటి వాయురాశులు చాలా సోమరిపోతగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి పైకి లేవబడలేదు. కానీ కోరియాలిస్ బల ప్రభావం మాత్రం ఎక్కువ చూపించాలి ఇక్కడ. ఎందువల్లంటే దీని యొక్క ప్రభావం sin 90 ఒకటి ఉంది కాబట్టి 2v ఒమేగా అనేది కోరియాలిస్ బలం మ్యాక్సిమం ఫోర్స్ అవుతుంది. కానీ అలా చూపించకపోవడానికి కారణం ఏంటంటే లో టెంపరేచర్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ ద పోలార్ రీజియన్స్, ఇట్ హ్యాస్ బీన్ ఫెల్ట్ ఓవర్ ద సబ్ పోలార్ రీజియన్స్. దట్ ఇస్ వన్ ఆఫ్ ద హైపోథిసిస్ గివెన్ బై ద సైంటిస్ట్. ఇక్కడ చూపించవలసినటువంటి కోరియాలిస్ మ్యాక్సిమం ప్రభావము అక్కడ చూపించలేక ఎక్కడో చూపించింది. మన కోపం వస్తే మనం తల్లి మీద తండ్రి మీద వచ్చే కోపం మనం చూపించలేక వేరే వాళ్ళ ఎవరి మీద చూపిస్తాం. ఆ విధంగా ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ ద పోలార్ రీజన్స్, ఇట్ హ్యాస్ బీన్ ఫెల్ట్, ఇట్ హ్యాస్ బీన్ షోన్ ఇట్స్ ఇంపాక్ట్ ఓవర్ ద సబ్ పోలార్ రీజన్స్. దట్ ఇస్ వై ద ఎయిర్ మాసెస్ హ్యావ్ బీన్ థ్రోన్ అవే ఫ్రమ్ దీస్ రీజియన్స్ టువర్డ్స్ ద పోలార్ రీజియన్స్. సో ఈ విధంగా ధ్రువ ప్రాంతాల్లో చూపించబడవలసిన కోరియాలిస్ బల ప్రభావం ఉపధ్రువ ప్రాంతాల్లో చూపి అక్కడ ఉన్నటువంటి వాయురాశుల్ని టువర్డ్స్ పోలార్ రీజన్ మార్చడం వల్ల ఇక్కడ సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రెజర్ బెల్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే క్షితిజ సమాంతర విస్తరణ కనుక పరిశీలించినట్లయితే ప్యారలల్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే 7 పీడన మండలాలు గుర్తించబడ్డాయి. మధ్యలో ఉన్నటువంటి భూమధ్య రేఖ అల్పపీడన మండలము, ధ్రువాల వద్ద ఉన్నటువంటి అధిక పీడన మండలాలు, ధ్రువ అధిక పీడన మండలాలు, పోలార్ హై ప్రెజర్ బెల్ట్స్. దీస్ 3 belts are created because of the thermal impacts. They are thermally induced pressure belts. ఇక సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్టు, సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్టు, ఇవి రెండు 4 కనుక చూసినట్లయితే దే ఆర్ మెకానికల్లీ ఇండ్యూస్డ్ ప్రెజర్ బెల్ట్స్. సో మనకు తెలుసండి ఒక అల్పపీడన మండలము, దాని తర్వాత అధిక పీడన మండలము. ఇక్కడ చూసినట్లయితే భూమధ్య రేఖ వద్ద అల్పపీడనం లో, ఇది దీని తర్వాత మరలా హై, దీని తర్వాత మరలా లో, మరలా దీని తర్వాత హై. అదేవిధంగా ఈ అల్పపీడన మండలానికి దిగువన అధిక పీడన మండలం హై ప్రెజర్ బెల్ట్, దీని తర్వాత వల్ల అల్పపీడనం ప్రెజర్ బెల్ట్, దీని తర్వాత వల్ల అధిక పీడనం. సో
Pressure is not evenly distributed when we observe the distribution horizontally. A low pressure belt surrounded by two high pressure belts. Again, two low pressure belts have been created and again two high pressure belts have been created. ఈ విధంగా ఒక అల్పపీడనం అధిక పీడనం అల్పపీడనం అధిక పీడనం ఈ విధంగా క్రియేట్ చేయబడింది. మనకి విండ్ అంటే తెలుసండి, పవనం అంటే అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రయాణించేటువంటి వాయురాశి. చాలా సిల్లీ క్వశ్చన్ 2021లో కనుక సివిల్స్ ఫిలిమ్స్లో ఇచ్చాడు. ద ఇమీడియట్ కాజ్ ఫర్ ద విండ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ అన్నాడు. చాలా థర్డ్ క్లాస్కో ఫోర్త్ క్లాస్కో ఫిఫ్త్ క్లాస్కో ఇవ్వాల్సిన క్వశ్చన్ని సివిల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇమీడియట్ కాజ్ అంటే వీళ్ళకి ఐడియా ఉందా లేదా అని బేసిక్స్ గమనించాడు అక్కడ. సో దీని మీద ఇచ్చినటువంటి ప్రశ్న అది. సో ఇమీడియట్ కాజ్ ఏమిటంటే ప్రెజర్ డిఫరెన్స్. సో ఇక్కడ లో ప్రెజర్ ఉంది, హై ప్రెజర్ ఉంది. సో మనకు తెలుసండి, హై ప్రెజర్ నుంచి ఎయిర్ మాసెస్ కన్నా లో ప్రెజర్ వైపుకి వస్తాయి. ఇది హై ప్రెజరు. మరలా ఈ హై ప్రెజర్ నుంచి ఎయిర్ మాసెస్ ఇలా లో ప్రెజర్కి వెళ్తాయి. అలాగే ఈ హై ప్రెజర్ నుంచి ఎయిర్ మాసెస్ ఈ విధంగా వస్తాయి. సో వీటి యొక్క డైరెక్షన్ని ఎవరు నిర్ణయిస్తారంటే ఫెరల్ లా ఉంటుంది. ఈ ఫెరల్ లా ఏం చెప్తుందంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్ మాసెస్ will be influenced by Coriolis force in both the hemispheres, nothing but the northern and southern hemispheres, and they will be deflected towards right and northern hemisphere and they will be deflected towards left and the southern hemisphere. As per the Ferrell's law, the air masses in northern hemisphere will be deflected towards right. So ఈ విధంగా ఫెరల్ లా ప్రకారము వాయురాశులు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపుకి మళ్లించబడతాయి. అవి వాటి యొక్క ప్రయాణించే స్థానాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా చూసినప్పుడు పవన వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. సో ఈ అధిక పీడన మండలం నుంచి ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఇదేమో నార్దర్న్ హెమిస్ఫియర్, ఇదేమో సదరన్ హెమిస్ఫియర్. ఈ ఉత్తరార్ధగోళంలో ఉన్న సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి దక్షిణార్ధగోళంలో ఉన్న సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్స్ ఉపాయన రేఖ అధిక పీడన మండలం నుంచి టువర్డ్స్ ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్స్ విండ్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్. ఈ విధంగా డెవలప్ అయ్యి వీచే గాలులకి పేర్లు పెట్టారు. అలాగే ఈ సబ్ ట్రోపికల్ ఫిగర్లో చూడండి, ఈ సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఈ సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి వీచే పవనాలను ఏమన్నామంటే వీటికి ఒక పేరు పెట్టారు. అలాగే పోలార్ హై ప్రెజర్ బెల్ట్, ఇది పోలార్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఈ సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ వైపుకు వీచే పవనాలకు మరొక పేరు పెట్టాడు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ విండ్స్. భూమి ఉన్నంత కాలము, భూమి మీద సూర్యుడి యొక్క ప్రభావం ఉన్నంతకాలం ఈ విండ్ సిస్టమ్స్లో ఎటువంటి మార్పు రాదు. అందువల్లనే పర్మనెంట్ విండ్ సిస్టమ్ అన్నాం వీటిని. కన్నా ప్రపంచ పవనాలని పిలిచారు వీటిని. వీటికి ఏమని పేర్లు పెట్టారంటే ఈ భూమధ్య రేఖ అల్పపీడనం వైపుకి ఉపాయన రేఖ అధిక పీడన మండలా నుంచి వీచే ఈ పవనాలకి ఏమని పేరు పెట్టారంటే వ్యాపార పవనాలని పేరు పెట్టారు. ట్రేడ్ విండ్స్ అన్నాం. Trade means a perfect path in German literature. They are not associated with any trade. Because of translation problem, they have been named like this. So, trade winds అన్నాం. ఇవి ఈశాన్యం నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అన్నారు. ఇవి ఆగ్నేయం నుంచి వస్తున్నాయి కాబట్టి సదరన్ హెమిస్ఫియర్లో వీటిని ఏమన్నారంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అన్నాం. అలాగే ఈ సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్కి పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణించినట్లుగా ప్రయాణిస్తాయి. ఈ విధంగా ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ ఇది. సో ఇవి పశ్చిమ నుంచి తూర్పు ప్రయాణించేట్టుగా ఉన్నాయి కాబట్టి వీటి పశ్చిమ పవనాలు లేదా వెస్టర్లీస్ అన్నారు. అలాగే ఇక్కడ ఒక హై ప్రెజర్ బెల్ట్ ఉందండి. ఇక్కడున్న హై ప్రెజర్ బెల్ట్ని ఏమంటున్నామంటే పోలార్ హై ప్రెజర్ బెల్ట్. ఇక్కడున్న హై ప్రెజర్ బెల్ట్ని ఏమంటున్నామంటే పోలార్ హై ప్రెజర్ బెల్ట్స్ అంటున్నాం. తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణించినట్లుగా ఉంటాయి. వీటిని ఏమన్నారంటే పోలార్ ఈస్టర్లీస్ అన్నారు. పోలార్ ఈస్టర్లీస్ ధ్రువ తూర్పు పవనాలు అన్నారు, లేదా తూర్పు ధ్రువ పవనాలు అంటారు. సో ఈ విధంగా ప్రపంచ పవన వ్యవస్థకు గల కారణం ఏమిటంటే క్షితిజ సమాంతరంగా
పీడన మండలాల విస్తరణ ఏకరీతిగా ఉండకపోవడం, ఒక అల్పపీడనం వెంబడి 2 అధిక పీడనాలు విస్తరించి ఉండడం, ఫలితంగా పీడన వ్యవస్థల్లో ఉన్నటువంటి అంతరాల వల్ల అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వాయురాశులు ప్రయాణించడం వల్ల పవన వ్యవస్థలు జన్మించాయి. ఈ పవన వ్యవస్థ ఎప్పుడు నిరంతరంగా సాగే వ్యవస్థను ఏమన్నామంటే పర్మనెంట్ విండ్ సిస్టమ్ అన్నాం. ప్రపంచ పవనాలు అంటున్నాం. ప్రపంచ పవనాలను 3 రకాలుగా విభజించాం. సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్కి వీచే పవనాలు, వీటిని ఏమన్నామంటే ట్రేడ్ విండ్స్ అన్నాం, వ్యాపార పవనాలు అన్నాం. ఇవి నార్త్ ఈస్ట్ కాబట్టి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ఇవి సౌత్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అన్నాం. అలాగే ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి ఈ సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ అంటే ఉపద్రవ అల్పపీడన మండలానికి వీచే వాటిని వెస్టర్లీస్ అన్నాం. అలాగే ధ్రువ ప్రాంతం నుంచి ఉపద్రవ అల్పపీడన మండలానికి వీచే వాటిని ఈస్టర్లీస్ అంటే తూర్పు పవనాలు అన్నాం. సో ప్రపంచ పవనాలు 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ తూర్పు పవనాలు. ఈ విధంగా ఒక వ్యవస్థ ఉంది. మొత్తం మీద వాయురాశుల యొక్క ప్రవాహాన్ని బట్టి, వాటి యొక్క సమయాన్ని బట్టి, వాటి ప్రవహించే కాలాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. అవి ఒకటి పర్మనెంట్ విండ్ సిస్టమ్ అంటే ప్రపంచ పవనాలు. రెండవది మాన్సూనల్ విండ్ సిస్టమ్ అంటే ఋతుపవనాలు. ఇది మన సిలబస్లో ఉన్నది. ఇవి అర్థం కావడం కోసము మనము ఒక 4-5 సెషన్స్ చెప్పుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న సెషన్స్ అన్నీ కూడా, దీనికి బేస్ అయినటువంటి సెషన్స్ అన్నీ కూడా మనకి ప్రిలిమినరీలో వరల్డ్ జియోగ్రఫీలో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఏమి వేస్ట్ చేసింది కూడా లేదు, అన్నీ కూడా మనం చదవాల్సిన అంశాలే. ఇక మూడవది వచ్చి స్థానిక పవనాలు, లోకల్ విండ్స్, స్థానిక పవనాలు. సో మనకి సిలబస్లో ఉన్నటువంటి ఋతుపవనాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఋతుపవన వ్యవస్థ యొక్క ఆవిర్భావము, దాని యొక్క అభివృద్ధి, దాని యొక్క విస్తరణ అనేది చాలా ప్రధానంగా కేంద్రీకరించవలసిన అంశం మనం ఇది. ఇక దీన్ని మాన్సూన్ విండ్ సిస్టమ్ మరొక ప్రత్యేకమైన సెషన్లో తెలుసుకుందాం. ఇక ఇవి కాకుండా ఈ ట్రేడ్ విండ్స్, పశ్చిమ పవనాలు, తూర్పు పవనాలు కాకుండా ఋతుపవన వ్యవస్థ అభివృద్ధి చెందడానికి గల కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి ఒక ప్రత్యేకమైన అంశం ఉంది. ఇక్కడ సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాడు. సో ఇక్కడ 4 ఫేజెస్ని మనం చూడొచ్చండి. భూమి యొక్క 4 ఫేజెస్ని గమనించినట్లయితే దాని యొక్క పరిభ్రమణ కాలంలో, డ్యూరింగ్ ద రెవల్యూషన్ పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ అరౌండ్ ద సన్, వీ కెన్ అబ్జర్వ్ 4 peculiar seasons, 4 peculiar conditions, situations. March 21st or 22nd, next June 21st or 22nd, third one September 21st, 22nd or 23rd, and December 21st or 22nd. 4 ఫేజెస్ని మనం గమనిస్తాం. సో ఎందుకు ఫేజెస్ గమనిస్తున్నామంటే సూర్యుని యొక్క లంబ కిరణాలు ఏ టైంలో ఏ విధంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని 4టిని మనం పరిశీలిస్తున్నాం. ఇక్కడ మార్చి 21st, 22nd కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ సూర్యుడు ఉన్నట్లయితే ఇది భూమధ్య రేఖ అయితే, ఈ కర్కాటక రేఖ మకర రేఖ అయితే, ఈ సూర్యుని యొక్క కిరణాలు నెట్టనిలోగా ఎక్కడ పడుతున్నాయి అంటే భూమధ్య రేఖ మీదనే పడుతున్నాయి. సూర్యుని యొక్క నెట్టనిలో కిరణాలు భూమధ్య రేఖ మీద పడుతున్నాయి. తర్వాత భూమి ఈ విధంగా పశ్చిమ నుంచి తూర్పుకి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇది మార్చి 21st, 21 అయితే, ఇక జూన్ 21కి వచ్చేసరికి ఈ సూర్యుని యొక్క లంబ కిరణాలు ఎక్కడ ప్రయాణిస్తున్నాయంటే, ఇది భూమధ్య రేఖ, ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. ఈ సూర్యుని యొక్క లంబ కిరణాలు ఖచ్చితంగా కర్కాటక రేఖ మీద, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతున్నాయండి. ఇక తర్వాత స్టేజ్ కనుక చూసినట్లయితే సెప్టెంబరు 21st or 22nd కనుక మనం గమనించినట్లయితే మరలా సూర్యుని యొక్క లంబ కిరణాలు
ఎగ్జాక్ట్గా ఈక్వటోరియల్ రీజన్ మీద పడుతున్నాయి. ఇది సెప్టెంబర్ 21 ఆర్ 22. ఇక మరి ఒక పరిస్థితిని కనుక గమనించినట్లయితే డిసెంబర్ 21 ఆర్ 22 ఇది భూమధ్య రేఖ. దీనికి ఉన్నది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ 23 degrees సౌత్ లాటిట్యూడు. సో ఈ సూర్యకిరణాలు కరెక్ట్గా లంబరేఖ మీద పడుతుంది. సో ఈ 4 ఫేజెస్ని కనుక మనం పరిశీలించినట్లయితే 4 దశలలో సూర్యకిరణాల యొక్క ప్రభావం 4 రకాలుగా ఉంది. మార్చి 21 ఎగ్జాక్ట్గా భూమధ్య రేఖ మీద, తర్వాత జూన్ 21 నాటికి ఎగ్జాక్ట్గా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కాటక రేఖ మీద, మరలా సెప్టెంబర్ 21 నాటికి ఇటు వెళ్ళినటువంటి భూమధ్య రేఖ నుంచి కర్కాటక రేఖ వైపుకు వెళ్ళినటువంటి సూర్యకిరణాలు క్రమంగా మరలా తిరోగమనం చెంది సెప్టెంబర్ 21 నాటికి మరలా భూమధ్య రేఖ మీదకి వచ్చాయి. మరలా సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 21 నాటికి భూమధ్య రేఖను దాటి మకర రేఖ మీదకి వస్తుంది. మరలా డిసెంబర్ 21 నుంచి మార్చి 21 నాటికి మరలా భూమధ్య రేఖ మీదకి వెళ్తున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే లంబ కిరణాలు మార్చి 21న భూమధ్య రేఖ ఉంటే దాన్ని వెర్నల్ ఈక్నాస్ అన్నాం, విషవత్తులు అంటాం దీన్ని. తరువాత జూన్ 21కి కర్కాటక రేఖ మీద వెళ్తుంది ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత మరలా భూమధ్య రేఖ మీదకి, మరలా భూమధ్య రేఖ నుంచి మరలా మకర రేఖ మీదకి వస్తుంది. ఈ లంబకిరణాలు ఈ ట్రోపిక్స్లోనే ప్రయాణిస్తున్నాయి, ట్రోపిక్స్లోనే అటు ఇటుగా తిరుగుతుంది. ఫలితంగా సంవత్సరం పొడవునా ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. మార్చి 21 నుంచి జూన్ 21 మరలా సెప్టెంబర్ 21 వరకు ఫిగర్లో గమనించండి. మార్చి 21 నుంచి జూన్ 21కి పైకి వెళ్ళే కిరణాలు ఇక్కడున్నాయి. అప్పుడు మళ్ళా జూన్ 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉత్తరార్ధగోళంలో సూర్యుని యొక్క లంబ కిరణాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో వేసవి కాలం అవుతుంది, సమ్మర్ అవుతుంది. సో వేసవి కాలం యొక్క పరిధి మార్చి 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఉన్న పరిధిని ఏమంటామంటే ఉత్తరార్ధగోళంలో సమ్మర్ అవుతుంది. ఎందువల్ల సూర్యుని యొక్క లంబ కిరణాలన్నీ కూడా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి కాబట్టి. అదే సందర్భంలో దక్షిణార్ధగోళంలో సూర్యుని యొక్క లంబకిరణాలు లేవు కాబట్టి ఈ ప్రాంతంలో ఇది ఈ పరిస్థితిలో ఇక్కడ వింటర్ అవుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు సూర్యకిరణాలు మకర రేఖ మీదకు ప్రయాణించి మరలా మార్చి 21 నాటికి భూమధ్య రేఖను చేరుతున్నాయి. సో మార్చి 21 అంటే సెప్టెంబర్ 21 నుంచి మార్చి 21 వరకు దక్షిణార్ధగోళంలో ఇది సమ్మర్, వేసవికాలం. ఇక్కడ సమ్మర్ అయినప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ అవుతుంది. అంటే ఉత్తరార్ధగోళంలో ఒక 6 నెలలు వేసవికాలం ఉంటే అదే పరిస్థితిలో ఇక్కడ దక్షిణార్ధగోళంలో చలికాలము, శీతాకాలము. దానికి ఆపోజిట్గా దక్షిణార్ధగోళంలో వేసవికాలం అంటే ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు క్రమంగా మారుతూ ఉన్నాయి. సో ఇక్కడ సమ్మర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇదే ఇక్కడ మనకి మాన్సూన్స్కి బేసిక్ పాయింట్ అండి ఇది. ఇక్కడ సమ్మర్ అయినప్పుడు టెంపరేచర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సమ్మర్ అయినప్పుడు దక్షిణార్ధగోళంలో ఇక్కడ వింటర్ అవుతుంది. వింటర్లో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. టెంపరేచర్స్ తక్కువ ఉంటే ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటే ప్రెజరు తక్కువ ఉంటుంది. మనకు సాధారణంగా తెలిసిన విషయమే. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ వైపుకి అధిక పీడన మండలం నుంచి అల్పపీడన మండలానికి వాయురాశులు ప్రయాణిస్తాయి. ఓకే, కాబట్టి పాక్షికంగా ఉన్నటువంటి పీడన వ్యత్యాసాల వల్ల మనకి ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అయినప్పుడు అల్పపీడనలో ఉంటున్నాం. అదే సందర్భంలో దక్షిణార్ధగోళంలో అధిక పీడనం ఉండడం వల్ల ఇంతకుముందు మనం చూసినటువంటి పీడన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో
సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్టు, సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్టు, పోలార్ హై ప్రెజర్ బెల్టు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే షిఫ్టింగ్ అవుతున్నాయి. అంటే క్రమంగా ఇక్కడ టెంపరేచర్ పెరిగే కొంది, ఉష్ణోగ్రత పెరిగే కొంది పీడనం తగ్గుతుంది కాబట్టి అల్పపీడనము ఇక్కడ ఉత్తరార్ధగోళంలో అల్పపీడనము, దక్షిణార్ధగోళంలో అధిక పీడనం ఉంటుంది. సో అధిక పీడనం నుంచి అల్పపీడనానికి పీడన వ్యవస్థలు లేదా పీడన మండలాలు అనేవి కొంత దక్షిణార్ధగోళం నుంచి అంటే దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపుకి ప్రయాణించడం గమనిస్తాం మనం. ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో అధిక పీడనం, ఉత్తరార్ధగోళంలో అల్పపీడనం ఉండడం వల్ల పీడన వ్యత్యాసం వల్ల ఈ పీడన మండలాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి ప్రయాణిస్తాయి. ఆపోజిట్గా దీనికి వ్యతిరేకంగా ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ఉండి దక్షిణార్ధగోళంలో వేడి అంటే వేసవికాలం ఉన్నప్పుడు ఈ దక్షిణార్ధగోళంలో టెంపరేచర్స్ పెరిగి పీడనం తగ్గుతుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం కాబట్టి టెంపరేచర్స్ తగ్గి పీడనం పెరుగుతుంది. సో ఇదేమో ఇప్పుడు హై ప్రెజర్ బెల్ట్ దక్షిణార్ధగోళంలో, ఉత్తరార్ధగోళంలో హై ప్రెజర్ బెల్ట్, దక్షిణార్ధగోళంలో లో ప్రెజర్ బెల్ట్. ఫలితంగా ఏమవుతుంది, పీడన మండలాలు రివర్స్గా ఇట్లా ప్రయాణిస్తాయి. సో పీడన మండలాలు అనేవి ఎక్కడైతే వేసవి కాలం ఉందో అక్కడ లో ప్రెజర్ ఉంటుంది కాబట్టి అటువైపుకి ప్రయాణిస్తున్నాయి. ఒక 6 నెలలు ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం ప్రయాణిస్తే మరో 6 నెలలు దక్షిణార్ధగోళంలో ఉండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తున్నాయి. దీన్నే పీడన మండలాల విస్తరణ లేదా సీజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ అంటున్నాం. అంటే కాలాన్ని బట్టి పీడన మండలాలు తమ స్థానాన్ని పాక్షికంగా జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు పీడన మండలాలు విస్తరిస్తున్నాయి కాబట్టి లేదా స్థానభ్రంశం చెందుతున్నాయి కాబట్టి వాటితో పాటుగా ఉన్నటువంటి ప్రపంచ పవనాలు కూడా తమ స్థానాన్ని మార్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి వచ్చేటటువంటి ఈశాన్య వ్యాపార పవనాలు దక్షిణార్ధగోళంలో ఉండేటువంటి సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుంచి వచ్చే ఆగ్నేయ వ్యాపార పవనాలు సాధారణంగా ఇంతకుముందు భూమధ్య రేఖ వద్ద కలుసుకునేవి. ఇది సమ్మర్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇవి కలుసుకునే స్థానము భూమధ్య రేఖను దాటి అవతలకి వెళ్తుంది. ఈ రెండు కలుసుకునే ప్రాంతాన్ని ఏమంటామంటే ITCZ అంటాం, ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్. అంతర ఆయనరేఖ అభిసరణ మండలం. అంతరం అంటే లోపల, ఆయనరేఖ అంటే ట్రోపిక్స్ మధ్య 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం దక్షిణ అక్షాంశాల మధ్య, అభిసరణం అంటే కలవడం, మండలం అది కలిసే మండలం. అంతర ఆయనరేఖ అభిసరణ మండలం ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్ అంటున్నాం. దీన్ని ITCZ అంటున్నాం. ITCZ కూడా కొంతకాలం ఉత్తరార్ధగోళంలోకి నెమ్మదిగా దక్షిణార్ధగోళంలోనికి ప్రయాణిస్తుంది. సో ఈ విధంగా ITCZ మూవ్ కావడం వల్ల ఇటువైపు నుంచి వెళ్ళే ఆగ్నేయ పవనాలు సమ్మర్లో ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉన్నప్పుడు ఇక్కడ థర్మల్ ఈక్వేటర్ అని ఉంటుంది, అంటే భూమధ్య రేఖ కొంచెం పైన ఉంటుంది. ఆ థర్మల్ ఈక్వేటర్ని దాటి ఉత్తరార్ధగోళంలో కలవాల్సి వస్తుంది. ఈ ఉత్తరార్ధగోళంలో కలిసే సందర్భంలో ఏమవుతుందంటే ఇవి ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్, ఇటు నుంచి వచ్చేవి ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఇటువైపు నుంచి వచ్చేవి ఈశాన్య వ్యాపార పవనాలు. ఇప్పుడు సీజనల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏమవుతుందంటే ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ బెల్ట్స్ చేంజ్ కావడం వల్ల ఇటువైపు నుంచి వచ్చే వ్యాపార పవనాలు సమ్మర్లో భూమధ్య రేఖను దాటి ప్రయాణించాలి. మనం ఫెరల్ లా ప్రకారం ఏమవుతుందంటే భూమధ్య రేఖను దాటి ప్రయాణించగానే వాటి యొక్క గమన దిశ కొరియాలిస్ బల ప్రభావం వల్ల ఏమవుతుందంటే మార్చబడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇటు ప్రయాణించినటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో అవి భూమధ్య రేఖను దాటి అవతల ప్రయాణించడం ఇప్పుడు దాని దిశ మారి నైరుతిగా ఉంటుంది చూడండి. సో ఆగ్నేయ నుంచి నైరుతికి మార్చబడింది దిశ, దేని యొక్క ప్రభావం వల్ల, కొరియాలిస్ బల ప్రభావం వల్ల. సో ఈ విధంగా మార్చబడిన ప్రవాహాలని ఏమంటున్నామంటే నైరుతి ఋతుపవనాలు అంటున్నాం.
సో ఋతుపవనాలు ఏర్పడడానికి కారణం ఏమిటంటే చేంజ్ ఇన్ ద సీజన్స్. దానివల్ల వచ్చినటువంటి ప్రెజర్ బెల్ట్స్ డిస్ట్రిబ్యూషన్లో సీజనల్ చేంజ్ ఇన్ ద ప్రెజర్ బెల్ట్స్లో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆగ్నేయ వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ప్రవేశించగానే కోరియాలిస్ బల ప్రభావం వల్ల దాని దిశ కుడివైపు మళ్లించబడి అవి క్రమంగా నైరుతి ఋతుపవనాలుగా పిలువబడుతున్నాయి. ఇది ఋతుపవనాల ఆవిర్భావానికి సంబంధించిన అంశం, చాలా ప్రధానమైన అంశం. ఈ అంశం మీద మనము దీన్ని బేస్ చేసుకొని ఇవే కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఋతుపవనాలు అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి వేరే కారణాలు ఏమిటి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించబడినటువంటి ఆధునికటువంటి టెక్నాలజీతో మనం కనుగొనబడిన అంశాలు ఏమున్నాయి, ఈ విధమైనటువంటి ఇవి ఏ విధమైనటువంటి అభివృద్ధికి దారితీస్తున్నాయి అనే అంశాలని మరో సెషన్లో గమనిద్దాం. ఇక్కడ ఋతుపవనాల ఆవిర్భావానికి ప్రధానమైన మూలమైన కారణం ఏది అన్నప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే సీజనల్ చేంజ్ ఇన్ ద ప్రెజర్ బెల్ట్స్, సీజనల్ చేంజ్ ఇన్ ద ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అభ్యర్థులు గమనించుకోవాలి. అంటే కాలాన్ని బట్టి ప్రెజర్ బెల్ట్స్ అంటే పీడన మండలాలు తమ పరిధిని అటు ఇటుగా మార్చుకోవడం అనేది ప్రధానమైన అంశం. సో ఈ అంశం కూడా తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. ఈ ఋతుపవనాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది మరొక సెషన్లో గమనిద్దాం. ధన్యవాదాలు.